ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏం ఆలోచిస్తున్నావు దమయంతి? తిను. ఏం చేస్తున్నావు దమయంతి? తినే అన్నాన్ని తోసేస్తున్నావేంటి? నా కూతుర్ని అన్యాయంగా చంపేసి ఆ పిండపు కూడును ప్లేట్లో వడ్డించి ప్రేమగా తిను అంటున్నావా వసు? నా కూతుర్ని చంపిన చేతులతో నువ్వు వండి వడ్డిస్తే ఎలా తింటాననుకున్నావు? కడుపు కోత అలాగే ఉంటుందబే. కన్న కూతురు దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలీదు, ఈ వసుకి తెలీదు. అమ్మా, బన్నీ తిరిగి వస్తాడు అని తెలిసినా ఒక 2 రోజులు బన్నీ హాస్టల్కి వెళ్తేనే ఈ వసు తల్లడిల్లిపోయింది. అలాంటిది పెళ్లికి దిగిన కన్న కూతురు శాశ్వతంగా దూరం అయిపోతుంది అని తెలిసాక ఆ తల్లి కడుపు కోత అనుభవించిన వాళ్ళకి అర్థం అవుతుంది. కట్టుకున్నవాడు చనిపోయినా రెండో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంది. కన్న తీపి గురించి, కడుపు కోత గురించి వసుకేం తెలుస్తుందమ్మా? అయినా నీ కూతురు చేస్తే తనకెందుకు బాధ ఉంటుంది? శివాని చావుకు కారణమే తనాయే. ఆపతయా, ఎన్నిసార్లు చెప్పాలి మీకు? శివాని చనిపోవడానికి కారణం వసుగారు కాదు. వసుయే కారణమని నా కూతురు ఉత్తరంలో రాసింది కదన్నయ్య. శివాని నీ కాదని నందినిని వసు ముందుకి తీసుకురావడం వల్లే శివాని చనిపోయింది. శివాని ఆత్మహత్య చేసుకోలేదమ్మా, తన్ని ఎవరో హత్య చేశారు. మనల్ని బెదిరించడానికి ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళిన శివానిని ఎవరో కావాలనే కొట్టి చంపేశారు. వాళ్ళు ఈ ఇంటి శత్రువులా, లేక దమయంతి శత్రువులా, లేదా శివాని శత్రువులా అనేది తెలీదు. ఎంక్వైరీ చేస్తున్నాం. త్వరలోనే ఆ హంతకుల్ని పట్టుకుంటాం, శిక్ష వేయిస్తాం. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టండి. అనవసరంగా మీరు వసు గారిని అనకండి. నా కూతురు ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి కారణం వసునే కదా అన్నయ్య? కాదే, నేనే అనవసరంగా దాన్ని బయటికి పంపించాను. నా కూతుర్ని కాదని ఈ నందినితో అఖిల్ పెళ్లి చెయ్యాలని వసు అనబట్టే కదా నా కూతురి బాధతో బయటకు వెళ్ళిపోయింది. అవునభి, వసు ఆ మాట అనకపోయుంటే శివాని బయటకు వెళ్ళుండేదా? ఎవరి చేతిలోనో చచ్చుండేదా? ఇంట్లోనే ఉండేది కదా. శివాని అలా బయటికెళ్ళి బెదిరిస్తుందని వసు మాత్రం ఊహించదు కదా అత్తయ్య. శివాని చనిపోవడానికి కారణం వసునే. తను నా మాట సరిగ్గా అర్థం చేసుకునుంటే శివానికి ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. అమ్మా, ముందు మీరు వసు గారిని అర్థం చేసుకోండి అమ్మా. తన ఇంటి కోసం ఎన్నో త్యాగాలు చేసింది. శివాని చనిపోవడం బాధాకరమే గాని దానికి వసు గారు కారణం కాదు. మీరు సాకులు వెతికి మరీ వసు గారిని తిట్టకండి. నా కూతుర్ని ఎవరో చంపారు అన్నావు కదన్నయ్య. ఆ హంతకులను తీసుకొచ్చి నా ముందు నిలబెట్టు. అప్పుడు వసుది తప్పు కాదు అని ఒప్పుకుంటాను. అప్పటి వరకు నా కూతురు చావుకి కారణం ఈ వసునే. ఆ నేరం తనదే. రరకిట్టు, ఈ అన్నం వద్దు, ఏమి వద్దు, పద. ఖచ్చితంగా ఆ హంతకుల్ని పట్టుకుంటానమ్మా. వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. ఆ దేవుడు కూడా వాళ్ళని కాపాడలేడు.
స్వామి, శివాని హత్య విషయం అంతా చిక్కుముడిలా ఉంది. ఏ దారి కనిపించడం లేదు. హంతకులెవరో తెలిస్తే తప్ప శివాని చావుకి నేను కారణమని నాపై అత్తయ్య దమయంతి వేసిన నింద తొలగిపోదు. నువ్వే దారి చూపించాలి తండ్రి. నువ్వు చెప్పింది రాంగ్, నేను చెప్పిందే రైటు. లేదు బావా, నేను లాజిక్ గానే చెప్పాను. బన్నీ, ఏంటి గొడవ? బావకి ఒక స్టోరీ చెప్పాను మమ్మీ, అది రాంగ్ అంటున్నాడు. దొంగలు హీరో కళ్ళకి గంతలు కట్టి తీసుకెళ్లేటప్పుడు హీరో దారి చూడలేడు కదా అత్తయ్య. మరి దొంగలు విడిచిపెట్టిన తర్వాత హీరో పోలీసులకు ఆ దొంగలను ఎలా పట్టిస్తాడు? కిట్టు చెప్పేది నిజమే కదా బన్నీ. కళ్ళకు గంతలు కడితే హీరోకి దారి కనిపించదు కదా. స్టోరీ పూర్తిగా విను మమ్మీ. కళ్ళకు గంతలతో హీరో దొంగలతో వెళ్తున్నప్పుడు తన చేతిలో కొన్ని ధాన్యపు గింజలు తీసుకెళ్తూ దారంతా దారగా పోశాడు. ఆ తర్వాత దొంగలు విడిచిపెట్టినప్పుడు హీరో పోలీసులతో ధాన్యపు దార వెంట వెళ్లి ఆ దొంగల డెన్నుని కనిపెట్టారు. అలా పోలీసులకి దొంగల్ని పట్టించాడు. లాజిక్ ఉంది కదా. అది లాజిక్ ఎలా అవుతుంది? నేను ఆలీబాబా 40 దొంగలు అనే బుక్కుని చదివాను బావా. అందులో ఒక స్టోరీ ఇలాగే ఉంటుంది. థ్యాంక్స్ బన్నీ, మంచి ఐడియా ఇచ్చావు. ఏవండి, శివానిని చంపిన హంతకుల్ని పట్టుకోవడానికి నాకు ఐడియా వచ్చింది. ఏంటి వసు గారు? మనం ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ ఫుటేజ్ మాత్రమే చూసాం కదా. అవును, అందులో హంతకురాలి ఫేసు క్లియర్గా లేదు కదా. ఆ హంతకులు అదే దారిలో ఉన్న సీసీ కెమెరాల్లో క్యాప్చర్ అయి ఉంటారు కదా. ఏదో ఒక కెమెరాలో వాళ్ళు క్లియర్గా కనిపిస్తారు కదా. ఆ దారి వెంబడి ఉన్న కెమెరాలు వెతికితే హంతకులు ఎవరో తెలిసిపోతారు కదండి. కరెక్టే వసు గారు, రైట్ టైంకి మంచి ఐడియా ఇచ్చారు. ఈ తోట ఎలా వచ్చింది మీకు? బన్నీ ఇచ్చాడండి. వాడి కిట్టుతో చెప్పిన స్టోరీ విని నాకు ఆలోచన వచ్చింది. అయితే బన్నీకి థ్యాంక్స్ చెప్పాలి. పదండి, మనం వెంటనే వెళ్ళి ఆ రూట్లో ఉన్న అన్ని సీసీ కెమెరా టీవీ ఫుటేజ్ చూద్దాం. పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.